ఎన్నికల ప్రచారంలో గుమ్మనూరు జయరాం కుటుంబ సభ్యులు దూసుకుపోతున్నారు. గుమ్మనూరు జయరాం గెలుపు కోసం కుమార్తెలు, కోడలు, సోదరులంతా ఏకమై ఊరూరా ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాంను అఖండ మెజార్టీతో గెలిపించారని ఓటర్లను కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. గుమ్మనూరు జయరాం కుటుంబ సభ్యుల ప్రచారానికి ప్రజల నుంచి, ముఖ్యంగా మహిళల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. మరోవైపు ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈసారి 2024 ఎన్నికల్లో ఎలాగైనా గుంతకల్ నియోజకవర్గంలో గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. మరోవైపు నియోజకవర్గ వ్యాప్తంగా షెడ్యూల్ ప్రకారం ఊరూరా గుమ్మనూరు జయరాం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి జోరుగా ప్రచారం సాగుతోంది. దయచేసి ఓటేసి గెలిపించాలమ్మా. అవును, ఫ్యూచర్ బాగుండాలంటే దయచేసి ఓటేసి గెలిపించాలి. అవునా, పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 4,000 వస్తుందమ్మా. సరే, వాటర్ ప్రాబ్లమ్ అన్నీ సాల్వ్ చేస్తారు. మరి ఇదే పక్షం వస్తే మరి ఏముండదు, మరి భయపెట్టించి పెట్టుకుంటారు అందరినీ. అందరికీ ఫ్రీడమ్ రావాలంటే దయచేసి ఓటేసి గెలిపించాలి. భయపడదండి, ఎవరికి భయపడదండి. మీకు ఏం ప్రాబ్లం వస్తే కూడా మాతో రండి. నేనున్నాను, అందరూ ఉన్నాము, మామ ఉన్నారు, మామ చాలా మంది జనం ఉన్నారు. భయపడదండి. ఎప్పటికీ చాలా చాలా సంతోషం. అందరికి చెప్పండి, మీ బిడ్డలకి, అందరి అక్కపక్క అందరికి చెప్పండి. చాలా సంతోషం. ఫస్ట్ ఒకే గుర్తుడు, ఫస్ట్ నంబర్లోనే ఉంటుంది. ఖచ్చితంగా ఓటేసి గెలిపించాలమ్మా. అందరికీ చెప్పండి, భయపడే అవసరం లేదు. అందరికీ నమస్కారం. నేను జయరామన్న బిడ్డని. నాన్న తరపున మేమంతా ఫ్యామిలీ వచ్చేసి నాన్న తరపున ప్రచారానికి వచ్చాము. మీకే తెలుస్తూ ఉంది వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమేమి కష్టాలు ఉన్నాయి జనానికి. అన్న చంద్రబాబు నాయుడు గారు అన్న పథకాలన్నీ తీసుకొని వచ్చి జనానికంతా మంచి అభివృద్ధి కావాలని చాలా బాగా చేస్తున్నారు. అందుకే దయచేసి అందరూ నాన్నకి సైకిల్ గుర్తుకి ఓటేసి, 2 సైకిల్ గుర్తుకి ఎంపీగా, ఎమ్మెల్యేగా 2 ఓటేసి అఖండ మెజారిటీతో నాన్నని గెలిపించాలని దయచేసి అందరినీ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు విద్య. నేను గుమ్మనూరు జయరాం గారి లాస్ట్ కూతుర్ని. మా నాన్న గుంతకల్ నియోజకవర్గంలో నిలబడుతున్నారు కాబట్టి అందరూ మా నాన్నకి సపోర్ట్ చేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మా లాంటి యూత్ బాగుండాలంటే పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిందిగా కోరుతున్నాను. చూస్తున్నాం ఇప్పుడే ఎవరికి జాబ్స్ లేవు, అందరూ చాలా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ న్యాయం జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి. అలాగే మా నాన్నను ఇక్కడ గుంతకల్లలో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఓట్ ఫర్ టీడీపీ.